ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పేషెంట్స్ రాగానే ఎలాంటి మెడికల్ హిస్టరీలో లైక్ ఇన్ కేస్ వాళ్ళు ఆల్రెడీ ఇంగ్లీష్ మెడిసిన్ ఏదైనా తీసుకుంటారు, ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళు అబ్రప్ట్ కదా ఆపేసి దెన్ దే నీడ్ టు స్టార్ట్ హోమియోపతి, లేకపోతే ఎలా ఉంటుంది ప్రొసీజర్స్ ఎలా ఉంటాయి వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత? క్రానిక్గా వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్ అనేది అలోపతిక్ మెడిసిన్ యూస్ చేస్తున్న వాళ్ళకి ఆ కెమికల్ అనేది బాడీకి అలవాటు పడిపోయి ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ కెమికల్ యాక్షన్ బాడీ మీద ఉన్నదంతా కూడా వాష్ ఆఫ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. సో దీంట్లో బౌల్ ఎవాక్యుయేషన్ అలాంటి బౌల్ అట్లా కాదండి, త్రూ మెడికేషనే ఇస్తామండి. త్రూ మెడికేషనే సింపుల్ మెడిసిన్స్ ఉంటాయి, సో అట్లనే ఇస్తాము. అంటే వాష్ ఆఫ్ చేయడం ఇట్లా కాకుండా సింపుల్ మెడికేషన్ ద్వారానే ఫస్ట్ ఇస్తాము. ఆ తర్వాత మెయిన్ డిసీజ్కి మెడిసిన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్. చాలా మంది మీరు అన్నట్టుగా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిపోయి టోటల్గా అడాప్ట్ అయ్యి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇంకా డిపెండ్ అయిపోయి ఉంటారు, అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళని ఎలా అంటే హోమియోపతి అనగానే లేదమ్మో ఇంకా లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వాడలేమో, అసలు తగ్గుతుందా లేదా, ఇలాంటి డౌట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పటిదాకా మీరు ట్రీట్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు హోమియోపతి ట్రీట్మెంట్ పట్ల? జనరల్గా 40 to 50% నమ్మకంతోనే వచ్చేవాళ్ళు ఉంటారండి చాలా మటుకు. వాళ్ళు అప్పటిదాకా ఇంగ్లీష్ మెడిసిన్ని ఎక్కువగా యూస్ చేసేసి వస్తూ ఉంటారు మా దగ్గరికి. అంత ఫాస్ట్ రెస్పాన్సే ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ట్యాబ్లెట్ వేస్తే ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుందో అలాంటి రెస్పాన్సే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. బట్ వీల్ ఎక్స్ప్లెయిన్ దెమ్, ఇలా మీ ప్రాసెస్ ఇలా, డిసీజ్ మీది ఈ స్టేజ్లో ఉంది, దీన్ని బట్టి మేము మెడికేషన్ ఇట్లా ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ డిసీజ్ తీవ్రతను బట్టి తగ్గే టైం కూడా ఉంటుందండి. రైట్. అయితే ఇది ఈ అల్సర్స్ అనేది రిజల్ట్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ బిట్వీన్ అగ్రెసివ్ అండ్ సమ్ డిఫెన్సివ్ ఫ్యాక్టర్స్ అని చెప్తుంటారు. ఏంటి ఈ ఫ్యాక్టర్స్ అంటే కొంచెం డీటెయిల్గా? రైట్. ఈ అల్సరేటివ్ కోలైటిస్ అనే దానికి డైరెక్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్స్ అనేవి అయితే ఏం లేవండి. బట్ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక కణాలు ఏవైతే ఇంటెస్టైన్స్లో ఉన్నాయో అవి అబ్నార్మల్గా యాక్ట్ చేయడం మొదలు పెడతాయి. దానివల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ అండి ఇది. పెద్ద ప్రేగులో కలిగే ఇన్ఫ్లమేషన్ ఇది. దీనివల్ల మనం దాని సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో అల్సరేటివ్ కోలైటిస్ అంటే మిగతా పెప్టిక్ అల్సర్స్ కానీ వేరే స్మాల్ ఇంటెస్టైన్, ఇందాక నేను చెప్పినట్టు డియోడినల్ అల్సర్స్, ఈసోఫీగస్ అల్సర్స్, వీటితో కంపేర్ చేసుకుంటే ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అండ్ హౌ డేంజరస్ ఇట్ ఈస్? స్టార్టింగ్ స్టేజెస్లో అయితే డేంజర్ అని అనకూడదు. ఫల్మినెంట్ అల్సరేటివ్ కోలైటిస్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టేజ్లో వచ్చినప్పుడు సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది ఇంపార్టెంట్ దీనికి. అప్పటి వరకు ప్రతి స్టేజ్లోనూ మన మెడిసిన్స్తో దీన్ని క్యూర్ చేయొచ్చండి. రైట్. ప్రస్తుతం సివిఆర్ హెల్త్ స్టూడియోలో అల్సరేటివ్ కోలైటిస్కి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి మన పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రీవాణి గారు మంచి మంచి టిప్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అల్సర్స్తో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళు పాజిటివ్ హోమియోపతి క్లినిక్ వస్తే వాళ్ళ మెడికల్ హిస్టరీ కంప్లీట్గా స్టడీ చేసి తగిన ట్రీట్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత డాక్టర్ స్టాక్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు పెద్ద తెర పైన నేను మీ అమృత విలాస్ ఫామ్ కొనుక్కొని తీవ్రంగా నష్టపోయాను. మీరు నా రింగ్ రోడ్డు ల్యాండ్ కొనుక్కొని అతిగా లాభం పొందారు. ట్రెస్ పాస్ అయింది సార్, వాడు నేను 1 పాసే పోయేస్తుంటే. ట్రెస్ పాస్ కి తేడా చెప్పావు. వీళ్ళకి వెండి తెరిచిన బుల్ తెర బుద్ధి బాధలా ఉంది. టికెట్ కొనుక్కుంటే అందరూ ఆహ్వానితులే. వెల్కమ్ బ్యాక్. శ్రీవాణి గారు, దీనికి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉంటాయి? అంటే కిడ్స్లో ఒకలా ఉంటుందా, లేకపోతే ఆఫ్టర్ 35, ఆఫ్టర్ 45, ఆఫ్టర్ 60 ఇలా స్టేజెస్ ఆఫ్ అల్సర్స్ ఎలా ఉంటుంది చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో? జనరల్గా ఇది మనం చిన్నపిల్లల్లో చాలా రేర్గా చూస్తుంటామండి. 15 to 30 years ఏజ్లోనే మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఈ డిసీజ్ అనేది. ఓకే, మనకు హైదరాబాద్ నుంచి దిలీప్ కాల్ చేస్తున్నారు. దిలీప్ చెప్పండి. మేడం, నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంటుంది, ఛాతీలో కూడా కొంచెం ఎక్కువగా వస్తుంది, అప్పుడప్పుడు టేపులు వస్తున్నాయి బాగా ఎక్కువగా. ఓకే అండి. అయితే దీన్ని ఏం ప్రాబ్లం అంటారు అర్థం కావట్లేదండి.
రైట్. అంటే ఇంతకుముందు మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ చేశారా దీని గురించి, లేకపోతే డైరెక్ట్గా ఇప్పుడే ఫోన్ చేస్తున్నారా? డైరెక్ట్గా డాక్టర్ ఏం కన్సల్ట్ అవ్వలేదండి. గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్లు వాడాను అంతే. గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఓకే ఫైన్. ఓకే. టాబ్లెట్లు వాడాను అప్పుడప్పుడు, అవి కొంచెం రిలీఫ్ ఇస్తే తర్వాత మళ్ళీ అలానే వస్తుంది. రైట్ అండి, శ్రీవాణి గారు చెప్తారు ఏం చేయాలనేది. మీరు చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఇది సివియర్ గ్యాస్ట్రైటిస్ అండ్ ఎసిడిటీ లాగే కనిపిస్తుందండి. మోషన్స్, వామిటింగ్స్ లాంటివి కూడా ఏమన్నా మీరు చెప్పిన సిమ్టమ్స్తో పాటు ఉంటున్నాయా మీకు? దిలీప్ గారు కట్ అయిపోయినట్టు మీరు చెప్పొచ్చు. ఓకే. ఆయన చెప్పిన సిమ్టమ్స్ని బట్టి ఇందాక సివియర్ గ్యాస్ట్రైటిస్ లాంటి సిమ్టమ్సేనండి అవన్నీ కూడా. డైట్ హ్యాబిట్స్ కూడా మీరు మార్చుకోవాల్సి ఉంటుంది దిలీప్ గారు కంప్లీట్గా. అండ్ లిక్విడ్స్ కూడా ఎక్కువ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలండి మీరు. రైట్. అయితే ఇందులో మీరు ఇందాక సిమ్టమ్స్ చెప్పారు, నాజియా, వామిటింగ్స్, అట్ ద సేమ్ టైం వెయిట్ లాస్ కూడా ఉంటుందని చెప్పారు. అవునండి. సో వన్స్ వాళ్ళకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది అని నోటీస్ చేసిన తర్వాత ఎంత ఇన్స్టెంట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది? ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తే మంచిదండి, అలాంగ్ విత్ దర్ ప్రీవియస్ మెడికల్ రిపోర్ట్స్ అండ్ ఆల్. అండ్ ఇట్లా గ్యాస్ట్రైటిస్ ఉందేమో అన్న డౌట్ తోటి మీరు గ్యాస్ట్రిక్ టాబ్లెట్స్ వాడేయడం అట్లాంటివి ఏం చేయొద్దండి. ముందు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, పాజిటివ్ హోమియోపతి క్లినిక్స్కి కన్సల్ట్ అవ్వి మీరు అప్పుడు మెడికేషన్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. అంటే సివియర్గా గ్యాస్ట్రైటిస్ టాబ్లెట్కి అలవాటు పడిపోవద్దు మీరు. రైట్. రమేష్ కాల్ చేస్తున్నారండి మెదక్ నుంచి. రమేష్ చెప్పండి. మేడం చెప్పండి రమేష్ గారు. రైట్ సైడ్ లో నొప్పి వస్తుంది మేడం ఇక్కడ. ఓకే అండి. కొంచెం అన్నం అరగట్లేదు. ఓకే. అదే ఏంటి అసలు? సో దగ్గరలో ఉన్న డాక్టర్స్ని ఏమైనా కన్సల్ట్ చేశారండి? లేదు మేడం, ఎవరిని ఇక్కడ కన్సల్ట్ చేయలే. ఓకే రైట్. పెయిన్ వస్తుంది అంతే లెఫ్ట్ సైడ్, అది రైట్ సైడ్. మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుందండి. మీరు రోజు కొంచెం ఈజీలీ డైజెస్టబుల్ మెటీరియల్ అలాంటివి తీసుకుంటూ ఉండాలి. అండ్ నాన్ వెజ్ లాంటివి తగ్గిస్తూ ఉండండి. అండ్ స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్ కూడా తగ్గించండి. ఫైబర్ ఫుడ్స్ కూడా తగ్గించండి మీరు. అండ్ ఎందుకు వస్తుంది ఏంటి అని ఇవి తగ్గించి అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తీసుకున్న తర్వాత కూడా మీకు ఇదే సిమ్టమ్స్ కనిపిస్తే ఒకసారి క్లినిక్కి విజిట్ అవ్వండి మీరు. రైట్. ఇంకా అల్సర్స్ ఫామ్ అవడానికి ఈ హెలికో బ్యాక్టీరియా పైలోరీ కూడా వన్ ఆఫ్ ది కాజేటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్పి విన్నాను. ఇస్ ఇట్ ట్రూ? కొంతవరకు అనండి, ఇది కూడా కాజిటివ్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ మన ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయోటిక్స్ అని గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది మనకి ఇలా అల్సరేటివ్ కాలైటిస్ రాకుండా కూడా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది. అది యోగట్ లాంటి పదార్థాల్లో ఎక్కువ ఉంటుంది. సో అవి తీసుకుంటే మంచిది మనకు. ఈ హెలికో బ్యాక్టీరియా పైలోరీస్ ఇలాంటి బ్యాక్టీరియాస్ ప్రొడ్యూస్ కాకుండా రీప్రొడక్షన్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి? డైరీ ఫుడ్స్ ఉంటాయి కదండి, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అలాంటివి అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ హై ఫైబర్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేస్తూ ఉండాలండి. అండ్ నవేడేస్ ఎక్కువ కూల్ డ్రింక్స్, కాఫీ వీటి మీద డిపెండ్ అవుతున్నారు, అవి కూడా కొంతవరకు అవాయిడ్ చేయాలి. And the people are also focusing mainly on trans fats. జంక్ ఫుడ్స్ అలాంటివి ఎక్కువ అలవాటు పడుతున్నారు. రైట్. రంగారెడ్డి కాల్ చేస్తున్నారు తిరుపతి నుంచి. రంగారెడ్డి గారు చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది. సో డైటరీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ ఈ కూల్ డ్రింక్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అండ్ కూల్ డ్రింక్స్లో కూడా మనకు వేరే సార్ట్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. గ్యాస్ రిలేటెడ్ కూల్ డ్రింక్స్ అని చెప్పి, జనరల్ ఫ్రూట్ మర్జ్డ్ థింగ్స్ అని చెప్పేసి. మేబీ లైక్ అన్నిట్లోనూ ప్రిజర్వేటివ్ అనేది యాడెడ్ ఉంటుందండి. మనకి బయట షాప్స్లో దొరికే ప్రతి దాంట్లోనూ ప్రిజర్వేటివ్ యాడెడ్ ఉంటుంది. అది మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్కి హాని కలిగిస్తుంది. కాబట్టి కొబ్బరి నీళ్ళు, మజ్జిగ ఇలాంటివి ఎక్కువ అలవాటు చేసుకుంటే మంచిది. రైట్. ఉపేంద్ర కాల్ చేస్తున్నారు కోదాడ నుంచి. ఉపేంద్ర గారు చెప్పండి. నమస్తే అండి, నా పేరు ఉపేంద్ర అండి. నాకు గ్యాస్ ట్రబుల్ ఉందండి. అయితే ఎండోస్కోపీ కూడా చేసుకున్నా ఖమ్మంలో. ఓకే. అయితే ఆ సైడ్ బాగా విపరీతమైన పెయిన్ వస్తుందండి అప్పుడప్పుడు. అది ఎందువల్ల? రైట్. మీరే చెప్తున్నారు కదా మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, మీరు దాన్ని బట్టి ఆహారం అది టైంకి తీసుకోవడం, ఇలాంటివి ఏమైనా మిస్ అయినప్పుడు, స్ట్రెస్ ఫ్యాక్టర్స్కి ఎక్కువ గురైనప్పుడు కూడా ఈ పెయిన్ రేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి.
సో కొంతమంది గ్యాస్ట్రిక్ సివియర్ మీరు అన్నట్టు క్రానిక్ అల్సరేటివ్ కాలిటిస్ లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా కూడా ఈ ఇన్స్టెంట్ రిలీఫ్స్ కోసం ఏవో యాంటాసిడ్స్ లేకపోతే ఇంకొక టానిక్స్ Anti-inflammatories ఇలాంటివి జెల్స్ ఎంపిఎస్లు ఇలాంటివి వాడేసి ఇన్స్టెంట్ రిలీఫ్ ఓకే వన్ ఆ తర్వాత ఓకే అంతా ఓకే అయిపోయింది అనుకుంటారు. బట్ ఇలాంటి క్రానిక్ డిసీజెస్కి దీన్ని ఎఫెక్ట్ అనేది చాలా లాంగ్ టర్మ్ దాకా ఉంటుంది కదా. అవునండి. సో వాళ్ళ ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, లైక్ మెడికేషన్స్ కానీ ఈ ప్రయారిటీస్ కానీ ఎలా ఉండాలి? ఇన్స్టెంట్ రిలీఫ్స్ కోసం అనేది చూడకుండా కంప్లీట్గా బేసిక్ లెవెల్స్ నుంచి మనం డిసీజ్ని నిర్మూలించడానికి హోమియోపతిలో ఎవ్రీ కైండ్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉన్నాయండి. సో మీరు హోమియోపతి మెడిసిన్స్ ఇలాంటి క్రానిక్ డిసీజ్లో హోమియోపతి మెడిసిన్స్ని యూజ్ చేయడానికి ఎక్కువ ట్రై చేయాలి. రైట్. సలీం బాషా కాల్ చేస్తున్నారు. నెక్స్ట్ బాషా గారు చెప్పండి. హలో చెప్పండి బాషా గారు. మేడం, ఈ గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది మేడం. నాకు కొంచెం పొద్దున ఆనియన్ దోశ అట్లా వచ్చింది. రైట్ అండి, ఆనియన్ దోశ బాగా దట్టిస్తున్నట్టున్నారు. బాషా గారు ఒకసారి మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడరా? హలో, నమస్తే మేడం. నమస్తే అండి, వినిపిస్తుంది, చెప్పండి. నాకేముందంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఎక్కువ ఉంది మేడం. ఓకే ఇవి మనకు పొద్దున ఆనియన్ దోశ అట్లా తింటే ఎక్కువ ప్రాబ్లం. ఓకే, ఎప్పటి నుండి సఫర్ అవుతున్నారండి? ఇక్కడ నేను ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇటనే ప్రాబ్లం ఉంది నాకు. సో ఇప్పటిదాకా డాక్టర్ ఎక్కడ కన్సల్ట్ అవ్వలేదు ఈ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు? నేను ఇక్కడ వెంకటరామిరెడ్డి సార్ దగ్గర చూపించుకుంటాను మన గ్యాస్ట్రాలజిస్ట్. ఓకే. ఇప్పుడు నాకేమవుతుందంటే ఈ మధ్య చికెన్ బిర్యానీ అట్లా తింటే మోషన్ లో కొంచెం బ్లడ్ వచ్చినట్టు. ఓకే, టాబ్లెట్స్ వాడుతున్నా కూడా స్టిల్ సఫర్ అవుతున్నారు. ఇప్పటిదాకా హోమియోపతి ట్రై చేయలేదండి? లేదండి, చేయలేదు. రైట్, అయితే మనకు హోమియోపతి డాక్టర్ శ్రీవాణి గారు ఉన్నారు, చెప్తారు మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. మీకు మోషన్లో బ్లడ్ పడడం అనేది స్టార్ట్ అయిందని అంటున్నారు కదా. సో మీరే చెప్తున్నారు స్పైసీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాను, ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తింటున్నానని. అవి డెఫినెట్గా మీరు రెగ్యులేట్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోండి, హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసినప్పటికి కూడా అతిగా పచ్చిమైతే చేయనవసరం లేదు. బట్ ఇలాంటి ఆయిలీ ఫుడ్స్ అండ్ స్పైసీ ఫుడ్స్ అనేది మీరు తప్పనిసరిగా లిమిటెడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ వై పీపుల్ డోంట్ వాంట్ ప్రిఫర్ హోమియోపతి అంటే ఇలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ పెడతారేమో అని కూడా భయపడుతూ ఉంటారు. సో ఎలా ఉంటుంది ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఉంటుందా? పాజిటివ్ హోమియోపతి ట్రీట్మెంట్ సెక్షన్ ఎలా ఉంటుందంటే, హోమియోపతి అనగానే ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, ఇట్లా చాలా రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటారు. బట్ ఇక్కడ మా దగ్గర అలాంటివి అయితే ఏమీ ఉండదండి. ఆ డిసీజ్కి సంబంధించి ఏవైతే రెగ్యులేట్ చేయాలో అవి రెగ్యులేట్ చేస్తే సరిపోతుంది. రైట్, అయితే మన కడుపులో డైజెస్టివ్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ పెప్సిన్ కానీ ఇవి మన ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి నార్మల్ క్వాంటిటీ అంటే నీడెడ్ క్వాంటిటీ కన్నా ఎక్కువ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ స్టమక్ లైన్ దగ్గర అల్సర్స్ ఫామ్ అవుతాయని డాక్టర్స్ చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం హెలికోబాక్టర్ పైలోరీ ఈ బ్యాక్టీరియా ఉండడం వల్ల కూడా ఇది యూరినేజ్ అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తున్న అమోనియాని రిలీజ్ చేయడం వల్ల కూడా ఈ అల్సర్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు. ఏదేమైనా కూడా మీరు చక్కని డైట్ చార్ట్ని ఫాలో అవుతూ ఎక్కువ బటర్ మిల్క్ తీసుకుంటూ కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేస్తూ స్పైసీ ఐటమ్స్ని తగ్గిస్తే దీంతో పాటు ఇవి ఫాలో అవుతూ మంచి హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటూ బెస్ట్ రిజల్ట్స్ మీరు చూస్తారని శ్రీవాణి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండి. ఇది వాట్ డాక్టర్స్ టాక్.